హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. హైవే రోడ్డుపై పెళ్ళయిన అమ్మాయి నా కళ్ళల్లోకి టార్చ్ లైట్ కొట్టింది. నాకు ప్రతి రాత్రి వసంత రాత్రిలా సాగిపోయింది అని మనోహర్ అంటున్నాడు. ఎందుకో తెలుసుకుందాం రండి. మనోహర్ ఫారెన్లో మంచి యూనివర్సిటీలో చదువుతున్నాడు. తండ్రికి తాత తండ్రుల నుంచి వచ్చిన వెనుకటి ఆస్తులు బాగా ఉన్నాయి. మనోహర్ తల్లిదండ్రులకు 2 పిల్లలు. మనోహర్ అతని చెల్లె సుధా. ఆమె కూడా ఇండియాలో స్టడీస్ కంప్లీట్ చేసుకున్నాక మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. తాను చక్కగా సెటిల్ అయిపోయింది. మనోహర్ తాను ఏదో బిజినెస్ పెట్టాలి అన్న ఆలోచనతో దానికి సంబంధించిన కోర్సు చేస్తున్నాడు. అది అయిపోగానే ఇండియా వచ్చి బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాడు. తండ్రి చదువుకు సరిపడా డబ్బులు కట్టాడు. అక్కడ ఏదో అతను పార్ట్ టైం జాబ్ చేసుకుంటే తన లైఫ్ ఎంజాయ్గా సాగిపోతుంది. అలా అక్కడ కల్చర్కి బాగా అలవాటు పడ్డాడు. అతని మనసులో ఆడవాళ్ళు అంటే డబ్బు ఇస్తే ఏదైనా చేస్తారు. అందువలన అతనికి ఆడవాళ్లపై సదభిప్రాయం లేదు. చక్కగా ఎంజాయ్ చేస్తూ మంచిగా చదువుకుంటున్నాడు. తల్లిదండ్రులు పెళ్లి చేస్తాము అన్నా కానీ పెళ్లిపై ప్రేమపై సదభిప్రాయం లేదు అతనికి. అసలు ఏ లోటు కూడా లేదు కనుక బిజినెస్పై బాగా ఫోకస్ పెట్టాలి అని సున్నితంగా తన గోల్ని తల్లిదండ్రులకు చెప్పాడు. పెళ్లి చేసుకుని కూడా నీ గోల్ రీచ్ అవ్వచ్చు, మనకేం తక్కువ లేదు అని తల్లిదండ్రులు అన్నా కానీ పెళ్ళి పిల్లలు నాకొద్దు, ముందు నాకు లైఫ్ గోల్ ముఖ్యం అని ఖచ్చితంగా చెప్పేశాడు. అలా సాగిపోతుంటే అతని స్టడీస్ కంప్లీట్ కాకుండానే తండ్రికి హార్ట్అటాక్ వచ్చి చనిపోయాడు. తల్లి కోసం అతని స్టడీస్ ఆపేసి వచ్చాడు. ఇక్కడంతా అయిపోయాక ఆ స్టడీ కంప్లీట్ చేశాక అప్పుడు బిజినెస్ స్టార్ట్ చేద్దాము అన్నట్టుగా ఉన్న ఈ టైంలో అతనికి రోజుకు ఒక అమ్మాయితో గడిపే అలవాటు ఉన్నది. విదేశాలలో మన అనేవారు లేరు కనుక అతని ఇష్టానికి ఉండగలిగాడు. కానీ ఇక్కడ తండ్రికి ఒక పేరు ఉంది. పబ్బులు క్లబ్బులు అంటే తల్లికి నచ్చదు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. పెళ్లి చేసుకుంటే రోజు ఒక అమ్మాయి అతనికి ఇష్టం లేదు. అయినా మంచి మనసున్న అమ్మాయిలు ఎక్కడా లేరు అని విరహంతో అమ్మాయిల పొందు కోసం ఆరాట పడుతున్నాడు. ఎలా అమ్మాయిలతో ఎవరికి తెలియకుండా గడిపేది అని ఆలోచిస్తూ సిగరెట్ల మీద సిగరెట్లు తాగుతూ చెల్లి ఊరు వెళ్ళి రిటర్న్ అయి వస్తున్నాడు. అతనికి హైవే రోడ్డుపై జరిగేది ఇలా ఉంటుంది అనేది తెలియదు. తల్లిదండ్రులు చెప్పిన దాని ప్రకారం సాంప్రదాయాలు సంస్కృతులతో ఇండియా ఉంటుంది అనేది మనోహర్ అభిప్రాయం. ఫారిన్లో డే అండ్ నైట్ లీగల్గా జరిగేది ఇక్కడ నైట్లో ఇన్లీగల్గా జరుగుతుంది అని తెలియదు. అలా అసహనంగా రోడ్డుపై వస్తుంటే అప్పుడు టైం 11 అవుతుంది. ఆ రోడ్డుపై చెట్టు పక్కన ఒక అమ్మాయి నిలుచుని భయంగా మనోహర్ కారుకి టార్చ్ లైట్ కొట్టింది. ఆమె పేరు నీలిమ. టార్చ్ లైట్ కొట్టనైతే కొట్టింది కానీ గజగజ వణికి పోతుంది. మనోహర్కి ఆ లైట్ కళ్ళల్లోకి కొట్టి చెయ్యి అడ్డు పెట్టి కారు ఆపాడు. అప్పటి వరకు మనోహర్కి అలా అమ్మాయిలు రోడ్డుపై ఉంటారు అని తెలియదు. పబ్బులలో క్లబ్బులలో రూమ్లకు తీసుకుపోతారు అనుకుంటున్నాడు. ఇలా రోడ్డుపై ఉంటారు అన్న ఆలోచన అతనికి లేదు. అసలే అసహనంగా కోపంగా ఉన్నాడేమో. కారు డోరు ఓపెన్ చేసి పిచ్చి కోపంతో ఆ లైట్ ఉన్న దగ్గరికి వచ్చాడు. వెన్నెల్లో అతను కారు దిగేసి వస్తుంటే 6 అడుగుల ఆజానుబాహుడు స్టైల్గా నడుచుకుంటూ వస్తుంటే బూట్ల సౌండ్కి నీలిమ గుండెల్లో భయం మొదలైంది. గుండె దడ దడ ఆమెకే అని వినిపిస్తుంది. గజ వణికిపోతుంది. మనోహర్ ఆమెకు దగ్గరగా రాగానే అక్కడ వృత్తి ప్రకారం ఆ లైట్ ఆమె ముఖానికి పెట్టింది. మనోహర్ ఎంత కోపంగా వచ్చాడో నీలిమాని చూడగానే ఆ కోపం అంతా ఎటుపోయిందో తెలియదు. ఈ రాత్రి ఇంత అందమైన అమ్మాయి ఇలా ఏంటి అని ఏదో ఆలోచిస్తుంటే నీలిమ లైట్ ఆఫ్ చేసి మెల్లిగా రోడ్డు దిగి నడుస్తుంది. నీలిమాని మనోహర్ అనుసరించాడు. ఆమె అక్కడికి దగ్గరగా ఉన్న ఆమె ఇంటికి తీసుకుని వెళుతుంది. ఆ బస్తీలోకి వెళ్ళగానే మనోహర్కి కలర్ఫుల్ పాపలు కనిపించారు. మేకప్లు వేసుకుని కొంటెగా, ఏ నీలిమ భలేవాడిని పట్టావే, బావ సూపర్ అంటుంటే మనోహర్కి అప్పుడు అర్థమైంది. ఓహో, ఇండియాలో అమ్మాయిలు ఇలా చేస్తారా? బాగా కల్చర్కు అలవాటు పడ్డ వాళ్ళేమో పబ్బులలో క్లబ్బులలో ఉంటారు. మామూలు అమ్మాయిలు ఎక్కడ ఉంటారా అనుకొని ఇక్కడ ఉంటారా అనుకొని
నీలిమాని అలాగే అనుసరించాడు. ఆ బస్తీలో ఒక ఇంటి తలుపు డోరు తీసింది. అది ఒక గది ఇల్లు, కానీ 2 మొత్తలు ఉన్నాయి. మనోహర్ అందులోకి బాగా వంగి వెళ్ళిపోయాడు. మంచంలో ఒక మనిషి మనోహర్ని చూశాడు. అతను మనోహర్ని చూస్తుండగానే అతను అసహనంగా లేచి లుంగీ సరిచేసుకుని ఆ గది నుంచి బయటికి వెళ్ళాడు. మనోహర్కి, ఓ, డేలో ఇతగాడు, నైట్లో నేనా, బాగానే సంపాదిస్తుంది అనుకున్నాడు. కానీ ఎందుకో అందరి ఆడపిల్లల్లా ఏ మేకప్పులు లేదు, సాధారణ చీర కట్టింది, మామూలుగానే ఉంది. అయినా ఆమె గురించి నాకేంటి, నేను వచ్చిన పని చేసుకుని పోతాను అనుకున్నాడు. ఎవరైతే ఏంటి, డబ్బులు పడితే పడేస్తే కదా అంటూ గది డోరు మనోహరే పెట్టేశాడు. నీలిమ అక్కడ ఉన్న పూలను తన జడలో పెట్టుకుంది. ఆమె జీవితంలో ఈ రోజుతో మారిపోతుంది. ఎన్నో ఆశలతో, ఎన్నో కోరికలతో పెళ్లి చేసుకుని భర్తతో అడుగు వేసింది. అతను నీలిమాని ఒక్కరోజు కూడా టచ్ అనేది చేయకుండా ప్రతి రాత్రి వేధిస్తూనే ఉన్నాడు. నువ్వు రోడ్డు మీదికి వెళ్ళి లైట్ కొట్టు, అలా చేయటం వల్ల బాగా నీకు సుఖం ఉంటుంది, నాకు డబ్బు ఉంటుంది. రోజు ఇదే గోల. నీలిమ తిండికి లేకపోయినా బాధ లేదు, కానీ నేను ఆ పని చెయ్యను అని గట్టి పట్టుదల మీద ఉన్నది. ఉదయం నీలిమ అని పెళ్లి చేసుకున్న అతను జబ్బు పట్టిన వాడిలా మంచంలో ఉండి డాక్టర్తో అతనికి ఖరీదైన మందులు లేకపోతే బతకడు అని నీలిమ భర్తతో చెప్పించాడు. నీలిమకు ఎటూ తోచలేదు. అతను అంతో ఇంతో చేసుకున్నది అతను తాగటానికి సరిపోతుంది. ఇల్లు గడవడానికి ఏ రోజు రూపాయి కూడా ఇవ్వడు. అతను ఏదైనా తెస్తే అతనికి వండి పెట్టి మిగిలితే ఆమె తినటం లేదా కడుపు మార్చుకొని ఉండటం, అదే ఆమె జీవితం. ఉదయం నుంచి నీలిమ మొగుడు, నువ్వు ఆ పని చేస్తేనే నేను బ్రతికేది, లేకపోతే చస్తా. ఇక నీ జీవితం అప్పుడు ఇంకా దారుణంగా ఉంటుంది. ఇప్పుడైనా నేను ఒక మగదిక్కుగా ఉన్నాను. నేనే లేకపోతే డబ్బులు కాదు, నీపై నీకు ఇష్టం లేకుండానే నీ బ్రతుకును కుక్కలు చింపిన ఇస్తర చేస్తారు అని ఉదయం నుంచి చేస్తున్నాడు అతను గోల. నీలిమ తప్పక ఆ మగతోడు కూడా లేకుండా బ్రతకలేను అని కష్టంగా టార్చ్ పట్టుకొని రోడ్డు మీదికి వచ్చింది. ఇక వచ్చిన అతనితో ఈరోజు ఆమె కన్నరికం పోగొట్టుకోవటమే కాకుండా ఈ బురదలో, ఈ రొంపిలో బ్రతకాలి అని ఆమె వేదనతో రోదనతో అక్కడికి వచ్చిన వాళ్ళని సుఖపెట్టాలి డబ్బు కోసం అన్నట్టు ఆ పూలు పెట్టుకొని మనోహర్ కళ్ళల్లోకి చూసింది. మనోహరికి నీలిమను చూస్తుంటే చాలా అందంగా అనిపించింది, కానీ ఆమె ముఖంలో ఆనందం లేదు. అది మనోహరికి వేరేలా అనిపించింది. అలసిపోయిందేమోలే, డే అండ్ నైట్ చేయటం కదా అనుకున్నాడు. అలా అందంగా కనిపిస్తున్న నీలిమను చూస్తే అతనిలో గత కొంతకాలంగా ఉన్న విరహం తన్నుకొని బయటికి వచ్చింది. ఆమెను చేరాడు. గట్టిగా అతన్ని విగి కౌగిలిలో బంధించాడు. ఇప్పటి వరకు మగవాడి స్పర్శ తెలియని నీలిమ గజాగజా వణికిపోతుంది. మనోహరికి ఆమెను చూస్తుంటే ఏదో కొత్తగా వింతగా అనిపిస్తుంది. అతను చాలా మంది అమ్మాయిలతో ఉన్నాడు, కానీ అతనిని రెచ్చగొట్టి ఆనందంగా డబ్బు తీసుకుని పోయిన వారే ఉన్నారు. కానీ ఇలా భయపడుతూ కూడా ఉంటారా? ఈ అమ్మాయి మరీ ఓవర్ యాక్షన్ చేస్తుంది అని మనసులో అనుకొని ఆమెను అల్లుకుపోతుంటే నీలిమ కష్టంగా, భయంగా, బిడియంగా, సిగ్గుగా లైట్ తీసేయనా అని వణుకుతున్న స్వరంతో అడిగింది. మనోహర్, నాకు లైట్ ఉండాలి అన్నాడు. నీలిమకు పై ప్రాణాలు పైనే పోతున్నాయి, కానీ తప్పక మౌనంగా తలవంచక తప్పలేదు. ఇక మనోహర్ తన విరహాన్ని నీలిమపై చూపించటం మొదలుపెట్టాడు. ఏదేమైనా ఆమె అందం, ఆమె భయం కూడా అతనికి నచ్చింది. ఇలాంటి ఆడవాళ్లు మగవాడి మనసుని కనిపెట్టి నడుచుకుంటారు అనుకుంటున్నాడు మనోహర్. కానీ పాపం నీలిమకి మొదటిసారి, అది ముక్కు ముఖం తెలియని ఒక వ్యక్తితో అంటే ఆమె పై ప్రాణాలు పైనే పోతున్నాయి. అలా మనోహర్ ఆమెలోకి చేరినప్పుడు ఆమె చేసిన ఆర్తనాదాలు అతనిని రెచ్చగొట్టాయి. అతని జీవితంలో ఇలాంటి అమ్మాయినైతే చూడలేదు. ఎలా చూస్తాడు? వచ్చే అమ్మాయిలు కన్నెపిల్లలుగా ఉండరు కదా. ఆ రోజు నీలిమాని చూసి మనోహరుడు మన్మధుడై ఆమెపై రాజ్యం ఏలి ఆమెను అతని స్వాధీనం చేసుకున్నాడు. నీలిమ అరుపులు మనోహరికి చెప్పలేని ఆనందాన్నిచ్చింది. అలా ఆ రాత్రి ఆమెను పలుమార్లు సొంతం చేసుకుని ఆ ఆనందంతో చాలా డబ్బు ఆమెపై వేసి తనలో అహం ఈ రోజుకి తీరింది అంటూ గర్వంగా వెళ్ళిపోయాడు. మరుసటి రోజు మనోహర్ చాలా ఆనందంగా తన పనులు ముగించుకొని
రాత్రి ఎప్పుడు అవుతుందా, నీలిమాను ఎప్పుడు చేరాలి అని అతని ప్రాణం ఎదురు చూస్తుంది అన్నట్టుగా ఆ రోజు 7 కల్లా వెళ్ళాడు. ఆ రోజు రోడ్డు మీదికి వెళ్ళలేదు. మనోహర్ ఎవరిని కూడా చూడాలి అనుకోలేదు. నీలిమ దగ్గరికి వెళ్ళాడు. ఇంటి తలుపు కొట్టాడు. ఆ గది లోపల ఇద్దరు సుఖతీరాలలో ఆనంద డోలికలలో సాగిపోతున్న వారికి మనోహర్ తలుపు తట్టడం చిరాకుగా అనిపించింది. ఆమె అసహనంగా తన వంటిపై చీర లేకపోయినా వచ్చి కోపంగా తలుపు తీసింది. ఆమెను అలా చూడగానే మనోహర్కి చిరాకుగా అనిపించి, ఇందులో నిన్న ఉన్న ఆమె అన్నాడు. ఆమె నవ్వుతూ, ఓ, నీలిమ కోసం వచ్చారా? నేను నిన్ననే అనుకున్నాను మిమ్మల్ని చూసి, మా నీలిమతో మీరు ఒక్క రాత్రి ఉంటే మరల ఆమె కోసం వస్తారు అని. ఎందుకంటే పాపం అది ఏ మగవాడు చెయ్యి వేయని అమ్మాయి కనుక అన్నది. మనోహర్ ఆశ్చర్యంగా, ఏంటి మీరు మాట్లాడేది అన్నాడు. ఆమె ఒక్క నిమిషం అంటూ లోనికి వెళ్ళి చీర కట్టుకుని బయటికి వచ్చింది. అక్కడ ఇంకొంతమంది ఆడవాళ్లు కూడా వచ్చారు. ఏంటి బావా, నీలిమ కోసం వచ్చావా అని అందరూ చమత్కారంగా, మేము ఖాళీగా ఉన్నాము, మా దగ్గరికి రా అని కొంటెగా అంటున్నారు. మనోహర్ గతంలో చాలా మందితో ఉన్నాడు, ఇప్పుడున్న అమ్మాయిలతో కూడా ఉండగలడు. కానీ ఎందుకో అతని మనసు నీలిమని మాత్రమే కోరుకుంటుంది. అందుకనే నాకు తనే కావాలి అన్నాడు. అందులో ఒక పెద్దావిడ, బాబు, ఇక్కడికి ఎంతో మంది వస్తుంటారు వెళుతుంటారు, కానీ ఒక అమ్మాయి కోసమే రావటం అంటే అది మా నీలిమ బంగారం. కాబట్టి ఇక్కడ ఉన్న ఆడపిల్లలు కూడా ఇలా వాళ్ళకి కావాలని జీవితాలు చేసుకున్నవారు కాదు. ఏదో ఒక రకంగా మోసపోవటం, బ్రతకాలి అంటే ఇలా బ్రతకటం, తప్పక బ్రతకటం, లేదంటే చచ్చిపోవటం. నాకు తెలిసి నీలిమ చనిపోయే ఉంటుంది అనుకుంటున్నా అన్నది బాధగా. మనోహర్, అదేంటి అని అతనికి ఏదో మనసుకు మెలిపెట్టి గుండె నొప్పితో అతని కళ్ళల్లో కూడా అతనికి తెలియని నీళ్లు బయటికి వస్తాయేమో అన్నట్టుగా, నేను మగవాడిని అని రానివ్వకుండా ఏంటి అని బాధగా అడిగాడు. ఆ పెద్దావిడ చెప్పింది, పెళ్లి పేరుతో మోసం చేసి తీసుకుని వచ్చాడు. ఆ అమ్మాయిని ఏ రోజు తాకలేదు. ఇక్కడికి తీసుకువచ్చాక ప్రతి ఎదవ కూడా అంతే. ఎందుకంటే మొదటిసారి ఆమెను ఎవరైనా అప్పజెప్తే ఎక్కువ డబ్బు వస్తుంది అని. అలా నీలిమ భర్త కూడా ఆమెను తాకలేదు. గత సంవత్సరం నుంచి ఆ అమ్మాయిని వేధిస్తున్నాడు. ఏ రోజు కూడా తప్పు చెయ్యను అని కరాఖండిగా ఉంది. నిన్న తప్పక మీతో ఉంది. మీరు మరీ ఇంత డబ్బిచ్చారు. అంత డబ్బు చూసిన దాని మొగుడు ఆ డబ్బు తీసుకుని దానికి కనీసం ఆ ఇల్లు ఉంచిపోయినా బాగుండేది. అది కూడా అమ్మి ఆ డబ్బు ఈ డబ్బు పట్టుకొని దానికే తెలియకుండా వెళ్ళిపోయాడు. ఆ బస్తీలో ఒక్క గది అమ్మకానికి ఉంది అంటే వెంటనే డబ్బులు కట్టేస్తారు. అంత డిమాండ్ ఇక్కడ. అలా నీలిమాని అందులో నుంచి తరిమేశారు. అలా బ్రతకగలిగితే తప్పు చేస్తూ బ్రతకాలి. నీలిమ చెయ్యలేదు, అందుకే చనిపోయిందేమో అనుకుంటున్నాము అని బాధగా అన్నది. మనోహర్కి అక్కడ అందరి బాధలు తెలుసుకున్నాడు. అతను ఒకప్పుడు ఆడవాళ్ల గురించి తప్పుగా అనుకొని ఎంత తప్పు చేశాను. ఒక అమ్మాయి అలా ముక్కు మొహం తెలియని ఒక మనిషికి శరీరం పంచాలి అంటే అది ఎంత బాధ, వేదన. దానికి అలవాటు పడాలి అంటే చావలేక తప్పక అలవాటు పడుతున్నారు. మనోహరికి ఆడవాళ్ళంటే అక్కడ గౌరవం ఏర్పడింది. అతను కొంత డబ్బు ఇచ్చి, ఈ పని చెయ్యలేని వారు ఉంటే మీకు నచ్చినట్టు బ్రతకండి, కానీ మీకు నీలిమ కనిపిస్తే ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని ఆమె బ్రతికిందేమోనని ఆశగా అందరికీ తన నెంబర్ ఇచ్చి బాధగా వచ్చాడు. ఆ రోజు నుంచి మనోహర్ ఏ అమ్మాయిని చూడలేకపోతున్నాడు. అతను నీలిమ జీవితంలోకి వెళ్ళబట్టే ఆమె చనిపోయింది అని అతనికి ఒక బాధ. ఆత్మాభిమానం ఉన్న అమ్మాయి తన కన్నత్వాన్ని పోగొట్టుకుని భర్త చేతిలో మోసపోయి పాపం ఎంత వేదన పడ్డదో. తన నుంచి నాకేదో అంతులేని సుఖం, ఆనందం వచ్చింది అని అంత డబ్బు వేస్తే ఆ డబ్బే ఆమెకు శాపమై ఆమె ఒంటరి అయి బతకలేకపోయిందా? చాలా బాధపడిపోయాడు. తాను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసి ఇక అందులో బిజీ అయిపోయాడు. అమ్మాయిల జోలికి అంటూ వెళ్ళాలి అనుకోలేదు. మనోహర్ చెల్లి ప్రెగ్నెంట్తో ఉంది. మనోహర్ తల్లి పుట్టింటికి రమ్మంటే నేను లేకుండా మా ఆయన ఉండలేడమ్మా అంటుంది. అక్కడ పనివారు చేస్తే తినలేవమ్మా అని తల్లి అంటుంది. అలా మనోహర్ చెల్లి సుధా
ఒక మంచి పనమ్మాయిని పెట్టుకుంటానమ్మా అని చెప్పింది. అలా సుధ ఒక అమ్మాయిని పెట్టుకుంది. అప్పటి నుంచి సుధ, అమ్మ, ఆ నీల ఎంత బాగా పనిచేస్తుందో, నేను ఏది అడిగినా మంచిగా వండి పెడుతుంది. పాపం ఆమె భర్త ఆమెను నడి రోడ్డు మీద వేసి వెళ్ళిపోయాడు అని తల్లికి నీల గురించి రోజు చెప్పుతుంది. అన్నకి కూడా చెప్తూ, చాలా మంచిదన్నయ్య, అమ్మాయికి జీవితం ఇవ్వాలి, కానీ నేనెంత చెప్పినా కానీ వేరే పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచనలో లేదు అంటూ చెప్పుకొస్తుంది. మనోహర్ తల్లి మనోహర్ కొత్తగా ఆఫీస్ పెట్టాక అందులో ఒక తెలిసిన అమ్మాయి చాలా బాగుంది, అమ్మాయిని పెళ్లి చేసుకో అని పోరు పెడుతుంది. ఆ అమ్మాయి పేరు సంజన. చాలా బాగుంటుంది, చాలా చదువుకుంది. మనోహర్ తండ్రి సంజన తండ్రి ఫ్రెండ్స్ కూడా. సంజన మనోహర్ని ఇష్టపడ్డది. ఇరు కుటుంబాలు చేయాలి అనుకుంటున్నారు. కానీ మనోహర్ మనసులో నీలిమ చెరిగిపోవటం లేదు. ఆమెతో గడిపినప్పుడు ఆమె విలువ తెలియలేదు. ఆమె గుండెపై ఎవడో కట్టిన తాలికి విలువ ఇవ్వకుండా నాతో తనువు పంచుకుంది అని ఆ రోజు అనుకున్నాడు. కానీ నీలిమ ఆ తాలికి భర్తకి విలువ నీయబట్టే కదా కష్టంగా అతని దగ్గర ఉన్నది. అలా అసలు ఆడపిల్లల జీవితాలు అలా అగాధాలు కావటానికి మగవాడే కారణం. ఆడపిల్లకి తాలి విలువ తెలియదు అంటారు. బంగారంలా చూసుకునే మొగుడు ఉంటే గుండెల్లో పెట్టి తాలిని చూసుకుంటుంది, మొగుణ్ణి చూసుకుంటుంది. కానీ ఎదవలు వాళ్ళు కట్టిన తాలినే ఎగతాళి చేసి ఆడపిల్లల బ్రతుకులు అగాధం చేస్తున్నారు అని నిందను ఆడపిల్లల మీద మోస్తున్నారు. ఆ రోజు నీలిమనే అపార్థం చేసుకున్నాడు. అలాంటి అమ్మాయిలు భార్యగా ఉంటే నిజంగా ఎంత బాగుంటుంది. పాపం తాలి కట్టినవాడు ఆమెతో కాపురం చెయ్యలేదు. తనతో కలిసిన ఒక్క రోజుతోనే ఆమె జీవితం ముగిసిపోయింది అని మనోహర్ ఎక్కువ నీలిమ ఆలోచనలతో తను బాగా పై స్థాయిలోకి ఎదిగి ఆడపిల్లల జీవితాలకు అతను చేతనైన వరకు అలా వాళ్ళు కాకుండా చూసుకోవాలి అనుకుంటున్నాడు. సంజన ఒకరోజు తన మనసులో మాట మనోహర్కి చెప్పింది. తన ప్రేమను చెప్పింది, పెళ్లి చేసుకుందామని చెప్పింది. మనోహర్ సంజన గుణగణాలకు కాదు అని చెప్పలేకపోయాడు. అలా అని ఇప్పుడే పెళ్లి చేసుకుంటా అనకుండా నాకు చాలా టైం పడుతుంది అని చెప్పాడు. అలా సుధా అన్నకు సంజనతో పెళ్లి ఖాయం అవుతుంది అని ఇక్కడ నీలకు చెబుతూ పుట్టింటి గురించి పదే పదే చెబుతూ, నీల గురించి కూడా పుట్టింటి వాళ్లకు పదే పదే చెబుతూ సుధ సంతోషంగా ఉంటుంది. మనోహర్ చెల్లి సుధా అని నీలిమకు తెలియదు. మనోహర్కి ఒకరోజు ఫోన్ కాల్ వచ్చింది. నీలిమ బ్రతికే ఉందని, ఎవరో తన చుట్టాల ద్వారా పలానా చోట ఒక ఇంట్లో పని చేసుకుంటూ ప్రశాంతంగా బ్రతుకుతుంది అని చెప్పారు. వాళ్ళ ఇంటి అడ్రస్ పక్కాగా తెలియదు కానీ పలానా ఏరియా అని చెప్పారు. ఆ రోజు మనోహర్కి ఎంత ఆనందంగా ఉందో. బ్రతికి ఇళ్లల్లో పని చేసుకుంటుంది కానీ మళ్ళీ టార్చీ పట్టుకోలేదు. ఒక్కసారి తాళి కట్టించుకుంది, భర్తకు విలువనిచ్చింది. ఒకసారి తనకు తనువుని పంచింది, ఆ బంధానికి విలువనిచ్చింది. ఇళ్లల్లో పని చేసుకుంటుంది అని మురిసిపోతూ ఆ ఏరియా తన చెల్లి ఉండే ఏరియా. ఒకసారి చెల్లిని చూసి ఆ ఏరియాలో నీలిమ కనిపిస్తుందేమో అని ఆశగా బయలుదేరాడు. సంజన కూడా నేను కూడా సుధా దగ్గరికి వస్తాను, తను కడుపుతో ఉంది కదా, చూడాలని ఉంది అన్నది. మనోహర్ తల్లి సంజనను తీసుకువెళ్ళమని చెప్పగా తప్పక సంజనతో బయలుదేరాడు. అలా సుధా ఇంటి ముందు కారు ఆగింది. అన్న కాబోయే వదిన వస్తున్నారు అని సుధా హడావుడి కాదు, అంత క్రితమే నీలతో చెప్పిందేమో. అన్ని ఏర్పాట్లు నీల చేస్తుంది. అలా అందరూ హాల్లో కూర్చుని ముచ్చట్లు పెట్టుకుంటూ ఆనందంతో మనోహర్ని సంజనాని చూస్తూ, మీ ఇద్దరి జంట చాలా బాగుందన్నయ్య అని మురిపంగా అంటూ సుధా నీలని కేకేసి కాఫీలు పట్టుకురా అని అన్నది. నీలిమ సుధా ఆరాటాన్ని నవ్వుకొని కాఫీలు పట్టుకుని వచ్చింది. నీలిమ మగవాళ్ళని పెద్దగా చూడదు కనుక హాల్లోకొచ్చి సుధని చూసి అక్కడ పెట్టి మౌనంగా వెళ్ళిపోతుంటే, సుధా, నీలా, ఇక్కడ కొత్త వారు ఎవరూ లేరు, అందరికీ నువ్వే ఇవ్వు అన్నది. అప్పటికే మనోహర్ కాఫీలు పట్టుకుని నీలిమ వస్తుంటే ఫ్రిడ్జ్ అయిపోయాడు. ఆమె చేతిలో కాఫీలనే కాదు చూసింది, అతనికి కనిపించని ఆమె బంపును చూస్తున్నాడు. నీలిమ అతని చేతిలో నలిగిపోయిన రోజు ఎంత నాజుగ్గా ఉందో అతనికి తెలుసు కదా. మనిషి నీరు పట్టటమే కాదు, గర్భింతోటి ఉందని మనోహరికి అర్థమైంది. మరి సుధ ఏ రోజు నీల గర్భవతి అనలేదు అంటే మా చెల్లికి ఇంకా తెలియదా? చెల్లికి 8వ నెల
సుధకి బంపు క్లియర్గా కనపడుతుంది. నీలిమ తన చేతులలో నలిగిపోయింది. ఇప్పటికి 5 నెలలు, అంటే ఆమెకు 4 నెలల గర్భం. మనోహర్ తన ఆలోచనలో తాను కొట్టుకుపోతుంటే నీలిమ మనోహర్కి కాఫీ ఇస్తూ మనోహర్ని చూసి గబుక్కున పాపం చేతిలో కప్పు వదిలేసింది. సుధ ఏమి గయ్యాడిది కాదు, పొగరది కాదు. కానీ నీలిమ వచ్చినప్పుడు బక్కగా ఉంది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండి బాగా తింటూ లావవుతుంది. నీలిమకి అంత పని కూడా ఆమెకు కష్టంగా లేదు. తిని ఒళ్ళు పెంచుతూ చేతిలో కప్పు కూడా మొయ్యలేకపోయింది అన్నట్టుగా, ఏంటే నీలా, నీకు ఈ మధ్య ఒళ్ళు పెరిగిన కాడ్నుంచి కప్పు కూడా బరువవుతుందా అని అన్నది. నీలిమ తేరుకొని, లేదమ్మా జారిపోయింది అంటూ గబగబా ఆ కప్పును తీస్తూ అంతా క్లీన్ చేస్తుంది. సంజన, మరీ పనివాళ్ళకి నెత్తిన కూడా పెట్టుకోవద్దు సుధా అని చెప్తుంది. సుధ, అదేమీ లేదు వదిన, బాగానే చేస్తుంది. మనిషి గుణం కూడా మంచిదే. వయసులో ఉన్న మొగుడు వదిలేసి పోయినా బయటికి వెళితే దించిన తల ఎత్తదు. మగవాడి మొహం కూడా చూడదు. నేను 4 నెలల నుంచి చూస్తున్నా. కాకపోతే గతంలో తిండి లేదేమో, నేను కడుపుతో ఉన్నాను అని మా ఆయన రకరకాలుగా చేసి పెట్టమంటే పెడుతూ అది తింటూ, అది కూడా తింటుంది కదా, ఒళ్ళు చేసింది అని అన్నది. సంజన, ఫ్రీగా వస్తే కడుపుకి పట్టకపోయినా తినటం ఇలాంటి వాళ్ళకు అలవాటే అంటుంటే నీలిమ వాళ్ళ మాటలు విన్నది. కానీ ఒక్కటి కూడా వాళ్ళకి సమాధానం చెప్పల. అంతా శుభ్రం చేసి వాళ్ళు తాగిన కప్పులు తీసుకుని వెళుతుంటే మనోహర్ సుధతో, ఆమె మీ ఇంటి తిండి తిని ఒళ్ళు చేయలేదు, తను గర్భవతి అన్నాడు. సుధా, సంజన, నీలిమ కూడా షాక్. మనోహర్ ఆ మాట అన్నాడు. సైలెంట్గా రూంలోకి వెళ్ళాడు. ఎందుకో నీలిమని అందరూ అంటుంటే బాధగా అనిపించింది. చెల్లికి కూడా తెలియక మాట్లాడుతుంది తన గర్భవతి అని. నీలిమ గర్భవతి అని చెబితే ఏమవుతుందో అని చెప్పలేదు. కానీ ఎన్ని రోజులు దాస్తుంది పిచ్చి మొకంది అనుకున్నాడు. నీలిమకి మనోహర్ అన్న మాటలు అర్థమయ్యి ఒక్క రాత్రి నాతో గడిపి నా శరీర మార్పులు అతను గమనించాడు. ఇక నాకు ఈ ఇంట్లో పని చేసుకునే యోగం కూడా లేదేమో అని బాధగా వెళ్ళి వంటగదిలో పనిచేస్తుంది. సంజన, అదేంటి సుధా, తను గర్భవతి అని నీకు తెలియదా అని అన్నది. సుధ, నాకేం అర్థం కాలేదు వదిన. అయినా తను గర్భవతి అని చెబితే తప్పేముంది? పెళ్ళయింది, భర్త వదిలేస్తే తాను తప్పు చేస్తే తప్పు అవుతుంది. కానీ వదిలేసేటప్పటికే ఆమె గర్భవతి అయ్యి ఉంటుంది. అందుకే చెప్పుకోలేకపోయిందేమో. కానీ తప్పుడు మనిషి అయితే కాదు వదిన అన్నది. సంజన, మనోహర్ అలా ఎందుకు అన్నాడు అర్థం కాక ఆమె తన రూంలోకి వెళ్ళింది. లంచ్ టైంలో భోజనాలు అందరికీ వడ్డించింది. ఒక్క మాట కూడా నీలిమ ఎవరితో మాట్లాడలేదు. మనోహర్ మాత్రం నీలిమను తదేకంగా చూస్తున్నాడు. ఎన్నో ఆలోచనలతో కొట్టుకొని పోతున్నాడు. మనోహర్ స్ట్రెస్గా అనిపించి తినగానే వెళ్ళి పడుకున్నాడు. నైట్ అందరికీ డిన్నర్లు వడ్డిస్తూ సుధా వాళ్ళ ఆయనతో, నేను కూడా మా అన్నయ్యతో పుట్టింటికి వెళతానండి. ఇక్కడ ఇన్ని రోజులు నీలా ఉంది అని ఉన్నాను. ఆమె కూడా ఇవన్నీ చేసి ఇక రేపటి నుంచి పనిలోకి రానమ్మా అని చెప్పి వెళ్ళింది. నేను ఎంతగానో అడిగాను ఎందుకు అని. నీలా, నేను కూడా గర్భవతిని, మీకు చెప్తే మీరు జాలిగా పనిలోకి ఉంచుకోరు అని పిలిచి చెప్పలేదు. ఓపిక ఉన్నన్ని రోజులు చేద్దాము. మీరు ఎలాగో పురుడికి పుట్టింటికి వెళ్తారు, అప్పుడు బంద్ చేద్దాము, అప్పుడు చెప్దాము అనుకున్నా. నాకు కూడా ఓపిక లేదు, వెళుతున్నా అని అన్నది. నేను రేపు మా అన్నయ్యతో వెళ్ళిపోతానండి అని సుధ చెబుతుంటే మనోహర్ తింటున్న అన్నంలో చెయ్యి కడిగేసి తనెంతసేపు అయింది వెళ్ళి అన్నాడు. సుధ, ఇప్పుడే అన్నయ్య, నీలా వెళ్ళిపోగానే మిమ్మల్ని భోజనానికి పిలిచాను అన్నదో లేదో మనోహర్ నిమిషం ఇంట్లో ఉండకుండా బయటికి పరుగులు పెట్టాడు. అక్కడ ఎవరికీ ఏమీ అర్థం కావటం లేదు. నీలిమ ఒక 2 జతల బట్టలు, సుధని ఇంతివ్వు అనకుండా నీకెంత ఇవ్వబుద్ధి అయితే అంత ఇవ్వమ్మా అంటే కొంత డబ్బు ఇచ్చింది. ఆ డబ్బుని భద్రంగా పట్టుకొని భయంగా నడుస్తుంది. ఎందుకంటే మగతోడు లేకుండా రోడ్డు మీదికి వచ్చే రోజులు కాదు. ఇన్ని రోజులు అక్కడ నమ్మకంగా పనిచేసింది. ఇప్పుడు మనోహర్ నేనెవరో చెప్తే రేపటి నుంచి సుధ ఆమెను ఎట్లా చూస్తుందో అని బాధ. రోడ్డుపై వ్యభిచారం చేసేదాన్ని ఆ ఇంట్లో తెలిస్తే, అందుకే నీలిమ భయంతో కడుపులో బిడ్డతో ఎటు వెళ్లాలో తెలియక అడుగులు వేస్తుంది. మనోహర్ నీలిమను చూసినప్పుడే
ఆ బిడ్డ తన బిడ్డ అని అతనికి తెలుసు. ఎందుకంటే నీలిమ గురించి ఎప్పటినుంచో ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాడు. అసలు తను భూమి మీద లేదు అనుకున్న మనిషి ఉంది అని ఎదురుగా కనిపిస్తూ ఆమె కడుపుతో అతని బిడ్డ లోకానికి ఎంత తప్పుగా చిత్రించబడుతుందో, నీలిమ ఎంత వేదన పడుతుందో అర్థం చేసుకున్నాడు. నీలిమ గర్భవతి. ఆమెకు ఎవరితోనో పెళ్ళయింది. అతనికి గర్భమని చెల్లి అనుకుంటుంది. అసలు ఇంట్లో ఎలా చెప్పాలి అని అతని ఆలోచనలతో అతను ఉన్నాడు. కానీ నీలిమ ఇలా ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాది అన్న ఊహ లేదు. వెళ్ళిపోతుంటే ఆమె ఆత్మాభిమానం మరొక్కసారి అతనికి అర్థమైంది. ఆమె ఆలోచనలతో ఆమె నడుస్తూ మనోహర్ ఆవేదనతో పరుగులు తీస్తూ వస్తున్నాడు. ఈసారి నీలిమ మిస్ అయితే ఆమెను చేరుకోలేడు. నీలిమ లాంటి అమ్మాయి అతని జీవితానికి కావాలి అనిపిస్తుంది. అతని మూర్ఖంగా మృగంలా ఆమెను సొంతం చేసుకున్నా కానీ పల్లెత్తు మాట అనని ఆమె మనసు అంత బాధని ఓర్చుకుంది. కానీ మీరు డబ్బులు ఇస్తే మాత్రం ఇలా చేస్తారా అని ఒక్క మాట కూడా అనలేదు. ఆమె అతనితో ఆ రాత్రి ఎంత నరకంగా ఉందో అతనికి తెలుసు. జీవితం ఎంత నరకమో ఆమెది ఉందో అతనికి అర్థమవుతుంటే, నాకు ఎవ్వరి గురించి అవసరం లేదు, నాకు నీలిమ కావాలి అని అతని మనసు గోల పెడుతుంటే, మైండ్ సొసైటీ అంటే పట్టించుకోవు, నీ కుటుంబానికి ఏమని చెప్తావు ఎదురు ప్రశ్నిస్తుంది. ఆ సంఘర్షణలోనే నీలిమని చూసిన దగ్గర నుంచి సతమతమైపోతున్నాడు. కానీ ఆమె దూరమైపోతుంటే అతని మనసు ఊరుకోవటం లేదు. ఒకసారి ఆమె దూరమైంది, ఒకసారి ఆమెతో పాటు ఈసారి అతని బిడ్డ. ఎవరైనా రోడ్డుపై లైట్ కొట్టి ఆ రాత్రి గడిపితే వాళ్లతో జీవితం ఎవరికీ ఇలా ముడిపడదు. కానీ నీలిమ సంస్కారం, ఆమెలోని ఆత్మాభిమానం అతనిని ఆమె కోసం పరిగెత్తేలా చేసింది. మెల్లిగా నడుస్తూ వెళ్తున్న నీలిమ అతని కంటికి కనిపించింది. అతని పెదవులు వికసించాయి, మనసు గాలిలో తేలింది. ఆ పాదాలు ఎలా పరుగు పెట్టాయో, ఆమె ఎదురుగా నిలబడే వరకు ఆగనంటూ పరుగులు తీశాయి. ఆమెకు అడ్డుగా నిలుచున్న అతను మనోహరని నీలిమ అనుకోక భయంతో గజగజ వణుకుతూ కనీసం ముఖం కూడా చూడకుండా ఆమె బ్యాగును చంకలో ఒత్తి పెట్టి 2 చేతులతో దండం పెడుతూ, నేను గర్భవతినండి, మీరు అనుకున్న పనికి పని వచ్చేదాన్ని కాదు అని అంటుంటే మనోహర్ గుండె చెరువైపోయింది. అమాంతంగా ఆమెను గట్టిగా హగ్ చేసుకుని ఆమె తలపై ముద్దు పెడుతూ, మగవాడు అనేవాడు ఆమె జీవితానికి ఎంత భయాన్ని పెట్టాడు అనేది ఆ క్షణం మనోహర్కి అర్థమై అతని కళ్ళు వర్షించాయి. నీలిమని అంత గట్టిగా హగ్ చేసుకున్నది ఎవరో ఆమెకు అర్థమైంది. ఎందుకంటే ఆమె జీవితంలో మగవాడి స్పర్శ ఒక్క మనోహర్దే. అదే స్పర్శ. అతను ఆమె కోసం ఎందుకు వచ్చాడు ఆమెకు అర్థం కావటం లేదు. నేను అలాంటి దాన్ని ఈరోజు రాత్రికి రా అనటానికా? అతని కాబోయే భార్య పక్కనే ఉంది కదా, అలా ఎలా వస్తాడు అని ఆలోచిస్తూ మెల్లిగా అతని కళ్ళల్లోకి చూసింది. మనోహర్ కొంటెగా, ఏంటి పారిపోదామనుకుంటున్నావా అన్నాడు. నీలిమ, నేను మీరు అనుకున్న పని చేయటం లేదండి, నన్ను వదిలేయండి, మీకు దండం పెడతాను అని బాధగా అన్నది. మనోహర్ అల్లరిగా, అరే నీతో ఒక్క రాత్రి గడిపితేనే నాకు ఎక్కడ లేని ఆనందం కలిగింది, అది మరల కావాలని ఉన్నది, అలా ఎలా వెళ్తానిస్తాను అన్నాడు. నీలిమ, నేను కడుపుతో ఉన్నాను అని మీరే అన్నారు, మీరు నన్ను అలా కోరుకోవటం సబబు కాదు, నన్ను వెళ్ళనివ్వండి, మీకు దండం పెడతాను అన్నది. మనోహర్, అవునా, మరి నీ కడుపులో నా బిడ్డ అంటే? నీలిమ ఆశ్చర్యంగా మనోహర్ని చూస్తూ, అదేంటండి, నేను వేశ్యను, మీ బిడ్డ ఏంటి అని ఆ కడుపుపై చెయ్యి పెట్టి ఎవరికైందో అన్నదో లేదు. మనోహర్ నీలిమ చెంప చెల్లున కొట్టాడు. నీలిమకి ఆశ్చర్యంగా ఉంది. తను అన్నదాంట్లో తప్పేముంది, నేను అతని మనసులో వేశ్యనే కదా, మరెందుకు కొట్టాడు అని ఆ కళ్ళు వర్షిస్తూ మనోహర్ని చూస్తున్నాయి. మనోహర్, చంపేస్తా, నీకు నువ్వు కలంకాలు పెట్టుకుని నా బిడ్డకు అవి అంటించకు అని. అతని మనసులో కల్మషం లేని నువ్వు బురదలో తామరవే, ఆ కింద ఉన్న బురదను కాకుండా తామరకి ఎంత విలువ ఉంటుందో నీకంత ఉంది. ఆమె చెయ్యి పట్టుకొని లాగుతూ వెళదాం రా అన్నాడు. నీలిమకి అక్కడ అర్థమైంది ఆమె గురించి అన్నీ తెలుసుకున్నాడు అని. కానీ అతనితో ఆమెకు జీవితం లేదు కదా. సుధా మా అన్నయ్య పెళ్ళి, మా వదిన అని సంజనాని అనుకుంది. ఆమె దృష్టిలో
ద్రోహిణి కావాలా? మనోహర్, సంజన చక్కగా పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టే వాళ్ళ మధ్యలోకి నేను అతని బిడ్డ అని ఎలా వెళ్ళాలి? అసలు అతను నన్ను కోరుకోవటం ఏమిటి? సొసైటీ అతనిని ఎంత తప్పు పడుతుంది? ఒక్క రాత్రి నాతో గడిపితే అంత డబ్బు ఇచ్చిన వాడు అతను ఎంత సంపన్నుడు అయి ఉంటాడు? అన్నీ ఆలోచిస్తూ, మీరు నా గురించి గతంలో విన్నదే అనుకుంటున్నారేమో. నేను అన్నీ మాట్లాడలేక కష్టంగా మీతోలా చాలామంది చేతిలో అన్నది. మళ్ళీ ఇంకో చెంపదెబ్బ తిన్నది. మనోహర్, చంపేస్తాను అనొద్దని చెప్పానా? ఒక్క మాట నీ నోటి నుంచి వస్తే నాలుక చీరేస్తాను అని నీలిమ జబ్బ పట్టుకొని ఇంటికి తీసుకొని వచ్చాడు. సుధా వాళ్ళ ఆయన సంజన నీలిమని అలా తీసుకుని వస్తుంటే ఆశ్చర్యంగా చూశారు. సుధకి అన్న మనసు తెలియనిది ఏమీ కాదు. లోకంలో మంచి వాళ్ళు ఆడవాళ్ళంటే మనోహర్కి తల్లి చెల్లె అంతవరకే. ఎవరి గురించి చెప్పినా కానీ మనోహర్ ఏదో ఒకటి అనేవాడు. నిజంగానే సుధకు కూడా అనిపించేది, అన్న అనుకున్నట్టే లోకం కూడా ఉంది అని. కానీ మనోహర్కి వేరే ఒక ఆడపిల్ల, అది తన ఇంట్లో పనిచేసిన అమ్మాయి నచ్చిందా అంటే నీలిమని మెచ్చుకొని వారు ఎవరూ ఉండరు. ఒక 4 రోజులు ఆమెతో ఉంటే నీలిమ ఎలాంటి మనిషో ఇట్టే అర్థమైపోతుంది. అలాంటిది సుధ దగ్గర 4 నెలలు ఉంది. సరే, అన్నకు కూడా అలా నచ్చింది అంటే మరి ఆ గర్భం అనుకోగానే ఆమె మనసుకి తనకే తెలియకుండా ఆమెకు ఒంటికి కొవ్వు పట్టింది అని మాట్లాడితే అన్న మనసు తీసుకోలేక ఆమె గర్భవతి అని చెప్పాడు అంటే ఆ గర్భానికి కారణం అని ఆమె ఆశ్చర్యపోతూ నవ్వుతూ అన్నని చూస్తుంది. సుధా భర్త అయితే ఏ ఆడదాన్నైనా డబ్బు పెట్టి వదిలించుకునే బామ్మర్ది నీలిమాని అలా హక్కుగా గుంజుకొని రావటం దరిదాపుగా అతనికి కూడా చాలా అర్థమైంది. సుధా భర్త సుధా ఇద్దరు సంజనాని చూస్తున్నారు. సంజనాకి మనోహర్ టాలెంట్ తెలుసు, తెలివితేటలు తెలుసు. ఆమెకు తగిన భార్య నేనే అవుతాను అనుకున్నాను. మనోహర్ మనసులో వేరొకరు ఉన్నారు. అందుకే ఆమె ప్రేమ పెళ్ళి అంటే కాదు అనలేక అవును అనలేక ఏ రోజు చనువుగా ఆమె దగ్గర ఉన్నది లేదు, ఏ రోజు సరదాగా మాట్లాడింది లేదు. ఈరోజు నీలిమాని అంత హక్కుగా అలా పట్టుకొని వస్తున్నాడంటే ఆమెకు కూడా అర్థమైంది. కానీ మరి ఇంట్లో పని వాళ్లతోనా మనోహర్ని పడగొట్టిందా అని ఆ ఆడపిల్లగా ఈర్ష్యగా చూస్తుంది. మనోహర్ ఎవరిని పట్టించుకోలేదు. రేపు అందరం ఇంటికి వెళదాము, నా సమస్య అమ్మ ముందు పెడతాను అని ఒకటే మాట అన్నాడు. నీలిమ తన రూంలోకి లాక్కొని వెళ్ళాడు. డోర్ బోల్ట్ పెట్టాడు. నీలిమ, మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? నా కోసం మీ నిండు జీవితాన్ని బలిపెట్టుకుంటారా అని అంటుంటే మనోహర్ నీలిమాని గోడకు లాక్ చేసి గొంతు మీద చెయ్యి పెట్టి, మాట్లాడితే చంపేస్తాను. నాకు తెలుసు నేనేం చేస్తున్నానో. మూసుకొని ఉండు. నీ ఇష్టానికి నువ్వు రోడ్డుపై లైటు వేస్తావేమో. రేపు నీతో పాటు నీ కడుపులో ఉన్నది ఆడబిడ్డనైతే దానిని అవే నేర్పిస్తావా? అబ్బాయి అయితే వాడి జీవితాన్ని రోడ్డు పాలు చేస్తావా అని కోపంగా అన్నాడు. ఆ మాటకి నీలిమ మనసు చచ్చిపోయింది. ఆమె జీవితంలో ఒకే ఒక్కసారి రోడ్డుపై లైటు కొట్టింది. అది కూడా మనసు చంపుకొని భర్త వేధింపులను భరించలేక మొగుడు చస్తాడేమో అని. చేతిలో చిల్లి గవ్వలేక ఆమె చావలేక ఆ రోజు లైటు మనోహర్కి కొట్టిన పాపానికి ఈరోజు నీ బిడ్డని అలా చేస్తావా, కొడుకుని ఇలా చేస్తావా అనగానే అలానే కుప్ప కూలిపోయి ఏడుస్తూ కూర్చుంది. తనే తప్పుగా బ్రతకాలి అనుకోలేదు. అలాంటిది నా జీవితం నా బిడ్డపై పడుతుందా అని ఆమె గర్భాన్ని చూసుకుని పిచ్చిదానిలా ఏడుస్తుంది. మనోహర్ రేపు అందరూ అడగబోయే ప్రశ్నల వర్షానికి తన ఆనకట్ట వేయగలుగుతాడు. కానీ నీలిమ నిజాయితీగా తన జీవితం పొరపాటున చెప్పినా కానీ, ఆమె ఎంత పవిత్రమైనదైనా కానీ చెల్లె ముందు తల్లి ముందు నీచంగా కనపడుతుంది. అందుకనే మనోహర్ నీలిమను నోరు మూపియడానికి అంతలేసి మాటలు అన్నాడు. ఆమె ఆత్మాభిమానం మీద కొడితేనే నోరు మూస్తుంది. ఆమె నోరు ఎత్తకుండా ఉంటేనే ఆమెతో అతని జీవితం ఉంటుంది. ఆ బిడ్డకి ఎటువంటి కలంకాలు ఉండవు అనుకున్నాడు. కానీ నీలిమ ఏడుస్తుంటే బాధగా అనిపించింది. ఓదారుస్తుంటే తను ఏదో ఒక మాట్లాడుతుంది అని కోపంగా సిగరెట్లు తాగుతూ తన అసహనాన్ని వెలబుచ్చుకుంటున్నాడు. నీలిమ ఏడ్చినంతసేపు ఏడ్చింది. మనోహర్ కనీసం ఎందుకు ఏడుస్తున్నావు అని కూడా అనటం లేదు.
అయినా ఆమెకు కూడా అనిపించింది, నిజమే, రేపు నేను మగతోడు లేకుండా నా బిడ్డని సాకాలి అంటే మనోహర్ అన్నట్టుగా ఉంటుందేమో అని భయపడి ఇక ఓపిక లేక ఏడ్చటానికి అతను ఆలోచనలతో సతమతమైపోతున్నాడు. నేను అతనికి సమస్యగా ఎందుకు మారాలి? అతని ఇష్టానికి అతను చేసుకొని నేను కూడా రేపు ఈ బిడ్డని తీసుకుని ఎక్కడికి పోవాలి? సమాజానికి ఏమని చెప్పను? నన్ను నేను ఏమని కాపాడుకోను? అతనికి ఇష్టంగా ఏదైనా చేయని. ఈ బిడ్డతో బంధం అతనికి ఉందని తెలిసింది. ఆ బంధం కోసం బాధ్యతగా అతనికి తెలియదా అని మౌనంగా లేచి కష్టంగా ముఖం కడుక్కుంది. బాగా దాహంగా ఉంటే బయటికి వచ్చింది. సుధా తల్లితో ఫోన్లో తెగ మాట్లాడేస్తుంది. సంజన ఏదో ఆలోచిస్తుంది. సుధా భర్త నీలా, నువ్వు భోజనం చెయ్యలేదు, మా బామర్దిగాడు కూడా చెయ్యలేదు అన్నాడు. నీలిమ మౌనంగా వాటర్ తీసుకుని ప్లేట్లో అన్నం పెట్టి ఎవరినీ చూడకుండా రూంలోకి తీసుకుపోయింది. వాటర్ బాటిల్ ప్లేట్ నీలిమ చేతిలో చూసి మనోహర్ పెదవులు వికసించాయి. అమ్మాయి గారు శాంతించారా? మాపై ప్రేమ బయటికి వచ్చిందేమో అనుకొని నాకు ఆకలిగా లేదు అన్నాడు కోపంగా. నీలిమ, మీరు వచ్చిన దగ్గర నుంచి ఏమీ తినలేదు, బాగా ఆకలిగా ఉంది, మీరు తింటే నేను తింటాను అని నెమ్మదిగా అన్నది. మనోహర్ ముసిముసిగా నవ్వుతూ తినిపించు అన్నాడు. నీలిమ అతని కళ్ళల్లోకి చూస్తుంది. మనోహర్ కోపంగా తినిపించవా అన్నాడు. నీలిమ సైలెంట్గా అతనికి కాస్త దూరంలో కూర్చుని కలిపి అతని నోటికి అందించింది. ఇష్టంగా తినేశాడు. చెప్పిన మాట వింటున్న నీలిమను చూడగానే మనోహర్కి చాలా హ్యాపీగా అనిపించి నువ్వు కూడా తిను అని గద్దించాడు. నీలిమ, నేను తింటే మీకు ఎంగిలి అన్నం అవుతుంది అన్నది. మనోహర్, ఓహో, తమరు అన్నీ నాకు ఇచ్చినప్పుడు దాన్నేమంటారు అన్నాడు. ఓ, అప్పుడు నేను డబ్బు ఇచ్చాను కదా, దాంట్లో కొట్టుకుపోయిందా? ఇప్పుడు కూడా ఇస్తాలే, తిను అన్నాడు. నీలిమాకి పాపం అతనితో మాట్లాడితే నా పరువు నేనే తీసుకున్నట్టే అనేసి సైలెంట్గా ఆమె తిని అతనికి పెట్టింది. బయటికి వచ్చి అన్నీ సర్ది తను ఎప్పుడు ఉండే గదికి వెళుతుంటే సంజన నీలిమని ఆపేస్తూ, మనోహర్ని వదిలిపెట్టడానికి నీకెంత డబ్బు కావాలో చెప్పు, నేను ఇస్తా అన్నది. నీలిమ బయటికి వచ్చినప్పుడే మనోహర్ కూడా వచ్చాడు. సంజన అన్న మాట విని తనకి డబ్బే కావాలి అంటే అది నా మనసు గెలుచుకోదు, నా మనసు గెలుచుకుంది అంటే దానికి డబ్బుతో అవసరం లేదు. అయినా డబ్బు అంటున్నావు కనుక నువ్వు ఇచ్చే డబ్బు కంటే దాని కడుపులో ఉన్న బిడ్డకి ఎంత ఆస్తి ఉందో ఒకసారి ఆలోచించు. ఆ బిడ్డకి మా వెనకటి తరాల ఆస్తియే కాదు, నా తెలివితేటలతో సంపాదించే ఆస్తి కూడా ఆ బిడ్డకే. అలాంటి బిడ్డ తల్లిని ఎంత ఇస్తావేమిటి అన్నాడు. సంజన, అది కాదు మనోహర్, ఇలాంటి అలగా జనం డబ్బు కోసమే చేస్తారు అన్నది. మనోహర్ నవ్వుతూ, ఆ పిచ్చిదానికి డబ్బే కావాలి అంటే ఒక్క రాత్రి దానికి నేను ఎంత డబ్బు ఇచ్చానో అడుగు. అంటే ప్రతి రాత్రి నాలాంటోడిని దాని పక్కలో తెచ్చుకోగలిగితే అది సంపాదించే డబ్బు మనం కూడా సంపాదించమేమో. కానీ దానికి డబ్బు వద్దనే కదా సుధ ఇంట్లో పని మనిషిగా ఉంది. అంటే దానికి కావలసింది సెక్యూరిటీ అనే కదా. ఒకసారి సుధను అడుగు. మనందరి పరిచయం కంటే సుధతో నీల పరిచయం ఎక్కువ అంటుంటే సంజన, నిన్ను మాయ చేయటానికి మీ చెల్లి దగ్గర చేరిందేమో అన్నది. నీలిమ, ప్రమాణపూర్తిగా నాకు వీళ్ళెవరో తెలియదండి అని అమాయకంగా అన్నది. సుధా, సంజన గారు, నీలిమ మా ఇంట్లో ఎన్ని రోజులు ఉంది? మా ఆయన నన్ను ఎప్పుడూ తిట్టుతుంటాడు, ఇలా పనివారు తిరుగుతుంటే డబ్బులు ఎక్కడ పడితే అక్కడ పెట్టవద్దు అని. కానీ నాకు నా ఇల్లే కదా అని ఎక్కడ పడితే అక్కడ పెడతాను. ఏ ఒక్కరోజు కూడా ₹1 ముట్టుకోలేదు. ఆ డబ్బును భద్రంగా దాయండమ్మా అని నా చేతికే ఇచ్చేది. ఆయన డబ్బు గురించి కాదు. నీలిమ తన కష్టాన్ని తాను తినాలి అనుకుంది. నేను కాస్త ఆమె విషయంలో పొరపడ్డాను. నాకు అన్ని రకాలుగా కమ్మగా చేసి పెడుతుంది, నాతో పాటు తను తింటుంది, బాగా ఒళ్ళు చేసింది అని ఒక మనసు లేని ఆడదానిగా ఆలోచించాను. నాకే సిగ్గుగా అనిపించింది. ఆమె నాకు ఒక తల్లిలా అన్ని చేసి పెడితే ఆమె పరిస్థితి ఏమిటి అని గ్రహించలేకపోయాను. అన్నయ్య చెప్పాక నాపై నాకే సిగ్గుగా అనిపించింది. మా అన్నయ్య గురించి తెలిసి నా దగ్గరికి వచ్చింది అంటే రోజు నీకు మా అన్నయ్యకి పెళ్ళి అని చెబుతూనే ఉన్నా ఒక్కరోజు కూడా ఆమె బాధపడలేదు. ఇలా వచ్చిందైతే కడుపుని అడ్డం పెట్టుకుని ఎప్పుడూ బ్లాక్మెయిల్ చేయాలి కదా అని నీలిమ దగ్గరికి వచ్చి నువ్వు
ఒకవేళ మా వదినవి అయితే నా పుట్టింటికి నన్ను దూరం చెయ్యవు అని నాకు తెలుసు, కానీ నేనన్న మాటలకి మా అన్నని దూరం చేస్తావా అని బాధగా అన్నది. నీలిమ సుధని హగ్ చేసుకుని, మీ ఇంట్లో నేను ఎన్ని రోజులు ఉండటానికి కారణం కూడా సుధా వాళ్ళ ఆయనను చూస్తూ, ఆ బాబుగారే లోకమంతా ఆడదాన్ని ఏదోలా చూస్తారు, ఎందుకు అతను నాకు తోడబుట్టిన వాడిలా అనిపించింది, అందుకే మీకు ఇష్టంగా చేసి పెట్టాను. భవిష్యత్తులో మన బంధాలేమిటో నాకు తెలియకపోయినా, ఏ బంధము లేకముందే అయినా కానీ మీకు నేను అన్యాయం చెయ్యను, ఎప్పుడు నిన్ను అమ్మగానే భావిస్తా అన్నది. సుధా, నేను నీకు అమ్మను కాదు, నువ్వే నాకు వదినమ్మవు. నీ గురించి తెలుసుకోలేక ఏదైనా తప్పుగా అంటే ఆడబిడ్డని కదా, అర్ధమొగుడుని కదా, మా అన్నయ్యని క్షమించినట్టు నన్ను కూడా క్షమించు అన్నది. అలా వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే సంజన ఇక అందరూ ఒకటే అయ్యారు. నీలిమ కడుపుతో ఉంది, మనోహర్ ఆమెను వదలడు అని సైలెంట్గా తన రూమ్కి వెళ్ళి మనోహర్ని వదులుకోలేకపోతుంది. అలా అని నీలిమ మనోహర్ మనసుని గెలవలేకపోయాను అని బాధపడుతుంది. అలా ఇంటికి వెళ్ళాక తల్లికి నీలిమ ఇష్టం లేకపోయినా కొడుకు కోసం కష్టంగా ఉంటుంది, కానీ కొన్ని రోజులకు నీలిమ మంచితనం ఆమెకు నచ్చింది. సుధ కూడా నేను కొడుకుని కంటే నువ్వు బిడ్డని కనాలి, నేను బిడ్డని కంటే నువ్వు కొడుకుని కనాలి, తర్వాత అయినా ఆ కొడుకుకి బిడ్డని నేనే కంటా అని అల్లరి చేసేది. అలా సుధ కొడుకుని కన్నది, నీలిమ బిడ్డను కన్నది. మనోహర్ ఆమెకు పెట్టిన భయానికి ఆమె గత జీవితం గురించి ఏ రోజు ఎవ్వరి ముందు నోరు ఎత్తలేదు. మనోహర్ ఎంత సంపన్నుడో, ఎంత అందగాడో, ఎంత చదువుకున్నవాడో ఆమె కోసం ఆరాట పడుతుంటే ఆమె గతం ఇది అని నిజాయితీగా ఎవరికైనా చెప్పి అతని పరువు తీయాలి అనుకోలేదు. ఆమె మెడలో తాళి మనోహర్ కట్టాడనే అనుకుంటున్నారు అందరూ. అలా పాపకు అన్నప్రసరణ అయిపోయాక ఒకరోజు మనోహర్ నీలిమను తీసుకుని గుడికి వెళ్ళాడు. తన జేబులో తాళి చూపిస్తూ, ఇది నీకు కట్టి నాదాన్ని చేసుకోవాలి అనుకుంటున్నా అన్నాడు. నీలిమ ఆమె గుండెపై తాళిని చూసుకుంది, దేవుడికి చూపించింది, దండం పెట్టి తీసి అక్కడ హుండీలో వేసేసింది. మనోహర్ నీలిమకు తాళి కట్టాడు, తన దాన్ని చేసుకున్నాడు. ఆ రోజు వాళ్ళ జీవితాలకు మొదటి రాత్రి, నీలిమకు రెండవ రాత్రి. మనోహర్కి చాలా రాత్రులు, కానీ నీలిమ అతని జీవితంలోకి వచ్చాక అతనికి కూడా అది రెండవ రాత్రి. అందంగా అలంకరించిన గది, అందమైన పూలు, పరిమళించే పూలు గుబాలిస్తుంటే మనోహర్కి మనసు ఆహ్లాదంగా మారింది. అతను ఎంతమందితోనో కలిశాడు, కానీ నీలిమతో కలిశాక అతని జీవితం చాలా మారింది. ఒక అమ్మాయి కావాలి అని అటువంటి జీవితం కోరుకోదు, తప్పక అతని జీవితంలోకి వస్తే ఆమె కోసం అతను ఒక మనిషిగా అన్వేషించాడు, సాధించాడు. ఈరోజు ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. నీలిమ అందంగా తయారయి పాల గ్లాసుతో గదిలోకి అడుగుపెట్టింది. చాలా సిగ్గుపడుతూ వచ్చింది. మనోహర్ని చూడగానే ఏదో ఆత్మీయత, ఆమె కోసం అతను పడుతున్న ఆరాటం, ఆ సిగ్గంతా పోయింది. ఆమెలో అల్లరి పిల్ల బయటికి వచ్చింది. పాల గ్లాసు పక్కన పెట్టింది, రూమ్లో లైట్ ఆఫ్ చేసింది. టార్చ్ లైట్ అతని కంట్లోకి కొట్టింది. మనోహర్ ఒసే రాక్షసి అంటూ ఆమెను దగ్గరికి వస్తుంటే ఆ టార్చ్ ఆమె మొహానికి పెట్టింది. మనోహర్ మొదటి రోజు ఆమెను అలా చూసినప్పుడు అతనిలో ఏదో అనిపించింది, ఇప్పుడు అదే అనిపించింది. ఇప్పుడు తన జీవితంలో ఆమె భాగస్వామి, నాది అనే ఆనందంతో నీలిమను గట్టిగా హగ్ చేసుకుని, మాయ చేశావే అంటూ నీలిమని ఎత్తుకొని గిరగిరా తిప్పుతూ, ప్రతి రాత్రి నువ్వు నాకు ఇలా టార్చ్ కొట్టవే, నువ్వు అలా కొట్టగానే నాలో ఏదో అయిపోతుంది అంటూ నీలిమకు చుక్కలు చూపించాడు. అలా వాళ్ళ జీవితం తీయగా సాగిపోతుంది. అప్పుడు అనిపించింది నీలిమకు, ఏ ఆడపిల్లకైనా కన్నెపిల్లగా సొంతం చేసుకునేవాడు ఏమిటి ఆమె జీవితం అని ఒక్కసారి ఆలోచిస్తే ఆడపిల్లలు ఎప్పుడు తప్పుదోవలో నిలబడరు. మగవాడిచ్చే భరోసాలోనో, మగవాడు చేసే ద్రోహంలోనో ఆడపిల్ల జీవితం ఆధారపడి ఉంటుంది అని ఆమెకు భగవంతుడు ఇచ్చిన అందమైన జీవితానికి పగలు మనోహర్ని అన్ని రకాలుగా అర్థం చేసుకున్న భార్యగా, రాత్రి ఆమె కోసం వచ్చే విటుడిగా, ఆమె ఇచ్చే పొందుకి మనోహర్ నీలిమకు దాసుడైపోయాడు. అలా వాళ్ళ కాపురం చక్కగా సాగిపోతుంది.
సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే చేసుకొని బెల్ ఐకాన్ టచ్ చేయండి. ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. కంపల్సరీ కామెంట్ చేయండి. వీలైతే షేర్ చేయండి. మన ఛానల్లో కంప్లీట్ అయిపోయిన కథలు చాలా ఉన్నాయి. ప్లేలిస్ట్లో పెట్టాను, నాన్ స్టాప్గా వినండి.